శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ की जय। జై సాయి మాస్టర్। ఈరోజు సత్సంగంలో మనం మహాత్ముల ముద్దు పెట్టాడు ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మహారాజ్ గారి చరిత్ర చదువుకుంటున్నాం। రచన సి థామస్ రెడ్డి గారు। దీనిలో మనం అధ్యాయం 5 సాయి తత్వ ప్రచారం అనేటువంటి అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం। మనం క్రితం సత్సంగంలో ఏం చెప్పుకున్నామంటే మాస్టర్ గారు రచించిన గ్రంథాలు అవి క్లుప్తంగా ఇందులో పొందుపరిచినవి చెప్పుకుంటున్నాం। అంటే ఏ గ్రంథంలో ఏముందన్నది క్లుప్తంగా ఉన్నదాన్ని మనం చదువుకుంటున్నాం। క్రితం సత్సంగంలో మనం సాయినాథ ప్రబోధామృతం, సాయి సన్నిధి, దత్తావతార మహత్యం, పరిప్రశ్న, సాయినాథ పూజ, షిరిడీ హారతులు, షిరిడీ క్షేత్ర సందర్శనం ఈ గ్రంథాల గురించి అందులో మాస్టర్ గారు ఏం పొందుపరిచారనే దాన్ని క్లుప్తంగా చెప్పుకున్నాం మనం। తర్వాత గ్రంథం అక్కలకోట స్వామి చరిత్ర। ఇవాళ స్వామి ఆరాధన, అక్కలకోట స్వామి వారి ఆరాధన కరెక్ట్గా మనకి ఈరోజు ఇదే వచ్చింది। చాలా చూడండి ఎంత ఎలా జరిగిందో చూడండి, లీల। మనం ఏదో లీల అనుకుంటాం, చూడండి ఎట్లా ఉందో। నిన్న మామూలుగా ఆపాను తప్ప నాకు అసలు తెలియదు, ఆరాధననే నాకు గుర్తు కూడా లేదు। పొద్దున్న తెలిసింది, కానీ మళ్ళీ ఇదే మనకి అక్కలకోట స్వామి వారిదే వచ్చింది। ఈరోజు అక్కలకోట స్వామి ఆరాధన అనమాట అండి అది। అక్కలకోట స్వామి చరిత్ర ఈ గ్రంథాన్నే ద సుప్రీం మాస్టర్ అన్న పేరు శ్రీ భరద్వాజ గారు ఆంగ్లంలో రాశారు। మాస్టర్ గారు అక్కలకోట స్వామి చరిత్ర అంటే స్వామి సమర్థ అని ఉంటుంది మనకి మాస్టర్ గారు రాసిన గ్రంథం మీద। ఆ గ్రంథాన్ని ది సుప్రీం మాస్టర్ అని చెప్పి ఇంగ్లీష్లో మాస్టర్ గారు రాశారనమాట। క్రీస్తు శకం 1856 నుండి 1878 వరకు మహారాష్ట్రలోని షోలాపూర్ దగ్గర అక్కల్కోట గ్రామంలో సంచరించి దత్తావతారంగా కొలవబడ్డ శ్రీ అక్కల్కోట స్వామి షిరిడీ సాయికి సమకాలీనులు। ఇక్కడ ఏం చెప్తున్నారంటే క్రీస్తు శకం 1856 నుండి 1878 వరకు మహారాష్ట్రలో షోలాపూర్ దగ్గర అక్కల్కోట అనే గ్రామంలో ఆయన సంచరిస్తూ దత్తావతారంగా కొలవబడ్డారు। ఈయన అక్కల్కోట స్వామి అంటారు, ఈయన స్వామి సమర్థ అనమాట। ఈయన సాయినాథుల వారికి సమకాలీనులు। నా రూపం షిరిడీలో ఉన్నదని చెప్పిన మహనీయులు। ఈ అక్కల్కోట స్వామివారిని ఆశ్రయించిన భక్తుడికి స్వామి సమాధి చెందుతుంటే బాధపడుతుంటే నా మరొక రూపం షిరిడీలో ఉంది అని చెప్తారు ఆయన, అంటే బాబా చెప్తారనమాట అది। అక్కల్కోట సంస్థానపు రాజగు మాలోజీకర్ స్వామికి భక్తుడిగా మారిన విషయాల్ని స్వతంత్ర వీరుడగు బలవంత ఫాట్కే అక్కల్కోట స్వామిని దర్శించి ఆయన ఆశీస్సుల్ని పొందిన అంశాన్ని మదించిన ఏనుగును సాత్వికంగా మార్చిన స్వామి దివ్యలీలల్ని ఎన్నిటినో చక్కగా వర్ణిస్తారు। ఈ గ్రంథంలో ఏముంటుందంటే ఆయన చరిత్ర ఉంటుందన్నమాట అక్కల్కోట స్వామి వారిది। అక్కడ ఒక సంస్థానపు ఒక రాజు కూడా స్వామికి భక్తుడిగా ఆయన ఎలా మారిపోయాడు అనే విషయము, స్వతంత్ర వీరుడగు బలవంత ఫాట్కే అక్కల్కోట స్వామిని దర్శించి ఆయన ఆశీస్సులు పొందిన అంశము, మదించిన ఒక ఏనుగు వస్తుందన్నమాట, దాన్ని సాత్వికంగా మార్చేస్తారు। మదించది ఇంకా ఏనుగు అంటే ఇంకా దానికి అట్లా ఉంటే ఎలా ఉంటుందో తెలుసు కదా, అలాంటి ఏనుగు సాత్వికంగా మారిపోతుంది స్వామి వలన అనమాట। ఇలాంటి దివ్యలీలలు ఎన్నో, ఇది మామూలుగా కొన్ని ఏవో రాసున్నాయి తప్ప ఇందులో మామూలుగా చాలా అద్భుతమైన లీలలు ఆయన దగ్గర జరిగాయి అన్నమాట। ఇవన్నీ చక్కగా వర్ణించి అందులో స్వామి చరిత్ర ఉంటుంది మనకి, అది మనం చదువుకున్నాం సత్సంగంలో అక్కల్కోట స్వామి వారి చరిత్ర చదువుకోవడం జరిగింది। తర్వాత వాయిస్ ఆఫ్ మదర్ జిల్లెలమూడి అమ్మ శ్రీ అనసూయాదేవి, అందరికీ తెలుసు కదా జిల్లెలమూడి అమ్మగారు, జీవిత విశేషాలను ఇస్తూ వారి అమృత వాక్లోని ఆశ్రమ నిర్వాహకుల కోరికల మేరకు చక్కగా విశ్లేషించారు। అమ్మ అంటే అన్నిటికీ ఆధారమైంది, ఆది అంతం లేనిది అంటారు।
మాస్టర్ గారు ఏం చేశారంటే అనసూయ మాత అంటే జిల్లెలమూడి అమ్మగారి విశేషాలని ఆశ్రమవాసులు వాళ్ళందరూ అడిగితే వాళ్ళ గురించి అని చక్కగా మాస్టర్ గారు దాన్ని విశ్లేషించారట. ది మైండ్ విచ్ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ డిఫరెన్సియేషన్స్ ఈజ్ ఇట్ సెల్ఫ్ డివినిటీ అంటే అంతరాలు లేని ఆంతర్యమే దైవం. 2 వీ కెన్ లివ్ ఇన్ సంసార బట్ సంసార షుడ్ నాట్ బి అలౌడ్ టు డ్వెల్ ఇన్ అస్. సంసారంలో మనం ఉండవచ్చు, మనలో సంసారం ఉండరాదు. ఎంత బాగుందో చూడండి. సంసారంలో మనం ఉండవచ్చు కానీ మనలో సంసారం ఉండకూడదుట. అది తిథులు విధిని మార్చలేవు, తిథులు అనేవి విధిని మార్చలేవు అని చెప్తున్నారు. అంటే ఎలాగైనా జరుగుతుందని. గుర్తే గురువు, ఇష్టం లేనిదే కష్టం. ఇది ఒకటి చాలా బాగుంటుందండి. కష్టం అంటే మనకి ఇష్టం లేనిదే, అంటే మనకు ఆ పరిస్థితో ఇంకోటో అలా జరగడం మనకి ఇష్టం లేదు, అదే కష్టం అంటాం. మనకు అందుకే ఇష్టాలు ఉండబట్టే మనకు కొన్ని కష్టంగాను కొన్ని సుఖంగాను అనిపిస్తాయి. ఇదే మన మహనీయులను చూసుకుంటే వాళ్ళకి అంటే మనకి పై కష్టాల్లో కనబడతాయి కానీ వారెక్కడ కష్టాలు అనుకోరు. మహాత్ములు తీసుకుంటే వాళ్ళేం కష్టం అనుకోరు. మనకు చూస్తే అమ్మో ఎంత కష్టం వీళ్ళకి అనిపిస్తుంది, కానీ కాదు, వారు అసలు అట్లా తీసుకోరు దాన్ని. అంటే ఇష్టాలు అనేవి వారికి ఉండవు. అందుకని ఇష్టం లేనిదే కష్టం. ఎంత అసలు మంచిదో చూడండి. ఆ సూక్తి భలే ఉంది. ఇష్టం లేనిదే కష్టం కదా. ఇప్పుడు శ్రీరామచంద్రుని చూసుకోండి, మరి ఆయన అడవులకు వెళ్ళిపోయాడు, సీతమ్మని రావణాసుడు తీసుకెళ్ళిపోయాడు, యుద్ధం చేయాల్సి వచ్చింది, ఎంత జరిగింది. పోనీ ఏమైనా ఆయనకి అడవులకి వెళ్ళిపోవడం అనేది అయిష్టంగా ఏమైనా ఉందా? ఆయనకి వెళ్ళిపోయారు ఆయన, అంతే. కష్టం అనుకున్నారా? అనుకోలేదు ఆయన. అదే చిరునవ్వుతో ఆయన వెళ్ళిపోయాడు శ్రీరామచంద్రుడు. అంటే ఏంటి? ఇష్టాలనే ఉండవు వారికి, జరిగేది అటు జరుగుతూ ఉంటుంది అంతే. మనకి ఎందుకంటే కష్టం అంటే మనకు అది ఇష్టం లేదు కాబట్టి కష్టం, మనకి ఆ పరిస్థితి ఇష్టం లేదు, అందుకని కష్టం అనిపిస్తూ ఉంటుంది. అటువంటి అమ్మ చెప్పి ఆధ్యాత్మిక సూక్తి రత్నాల్ని అందించిన గ్రంథం. ఇట్లా జిల్లెలమూడి అమ్మ చెప్పిన ఇట్లాంటి ఆధ్యాత్మిక సూక్తి రత్నాల్ని దాంట్లో పొందుపరిచిన గ్రంథం అది. తర్వాత శ్రీ హజరత్ తాజుద్దీన్ బాబా ముస్లిం వంశంలో జన్మించి నాగపూర్లో తిరుగాడిన గొప్ప ఔలియా అంటే అవధూత వారి యొక్క దివ్య చరిత్ర. ఇది మనం రాబో రోజుల్లో చదువుకుంటామండి. హజరత్ తాజుద్దీన్ బాబా గారు చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఈయన ముస్లిం వంశంలో జన్మించారు. నాగపూర్లో తిరిగిన గొప్ప ఔలియా అవధూత అన్నమాట. ఆయన దివ్య చరిత్ర ఇది. వీరు మిలిటరీలో పనిచేస్తుండగా ఆధ్యాత్మిక శక్తులు పొంది ఔలియాగా మారిన వీరి మహిమకు ముగ్ధులై నాగపూర్ చీఫ్ కమిషనర్ కర్నల్ రో వంటి ఎందరో బ్రిటిష్ ఆఫీసర్లు సాష్టాంగ ప్రణామాలు అర్పించారు. ఈయన నాగపూర్లో ఈయన మిలిటరీలో పనిచేస్తుండగా మంచి ఆధ్యాత్మిక శక్తుల్ని పొంది ఔలియాగా మారారు. వీరి మహిమకి ఎంతోమంది ముగ్ధులైపోయి ఆ బ్రిటిష్ ఆఫీసర్లు కూడా ఈయనకి సాష్టాంగ నమస్కారాలు చేశారనమాట, ప్రణమించారు. వీరు సమాధి చెందిన రోజు అనగా 1925 ఆగస్టు 17న సంతాప సూచకంగా అన్నట్లు ఇత్వార్ నగరంలోని పాండురంగని ఆలయంలో రుక్మిణీదేవి పాండురంగస్వామి విగ్రహాలు సంతతధారగా 12 గంటల పాటు కన్నీరు కార్చిన సంఘటనల్ని తెలియజేస్తారు శ్రీ భరద్వాజ గారు. ఎంత అద్భుతమైన విషయం చూడండి. అసలు హజరత్ తాజుద్దీన్ బాబా గారు సమాధి చెందుతారు 1925 ఆగస్టు 17న. అప్పుడు ఏమవుతుందంటే ఇత్వార్ నగరంలోట పాండురంగన ఆలయంలో రుక్మిణీదేవి పాండురంగస్వామి విగ్రహాలు అలా సంతతధారగా 12 గంటల పాటు కన్నీరు కార్చేట. ఈయనేమో ముస్లిం మహనీయుడు, ఈయన ఔలియా తాజుద్దీన్ బాబా గారు. ఆయన సమాధి అయిపోయిన రోజున రుక్మిణీదేవి పాండురంగస్వామి విగ్రహాలకి సంతతధారగా కన్నీళ్ళు కార్చేట విగ్రహాలు. ఆయన ముస్లిం ఔలియా. చూడండి అసలు ఎక్కడుంది భేదం? అసలు ఎక్కడుంది? మనం ఏర్పరచుకున్నాం మనుషుల్లో, భగవంతుడికి లేదు. ఆయన ముస్లిం వంశంలో పుట్టిన ఔలియా ఆయన.
ఎందుకు చెప్పండి, బయటికి కొట్లాట్లు ఇవన్నీ అసలు ఎందుకు జరుగుతున్నాయి మతం పేరుతోటి? అంటే సరైన గ్రంథాలు చదవకపోవడం వల్ల జరుగుతుంది ఇది. దానివల్లనే సరైన అవగాహన లేకపోవడం. మనం తోచినవన్నీ చదువుకుంటే అట్లానే ఉంటుంది. అసలైన మహనీయులు గ్రంథాలు చదవాలి. అప్పుడు రుక్మిణీదేవి అండి, క్షమించండి, రుక్మిణి అన్నట్టున్న రుక్మిణీదేవి పాండురంగ స్వామిట, క్షమించాలి అందరూ. విగ్రహాలు సంతతదారుగా 12 గంటల పాటు కన్నీరు గార్చేయట. ఇది మాస్టర్ గారు దాంట్లో మనకి పొందుపరిచింది అన్నమాట. అది కాకుండా ఆయన దివ్య లీలలు ఎన్నో ఉంటాయి ఆ గ్రంథంలో. నెక్స్ట్ ఎంతో అద్భుతమైనది, అందరూ చదవాల్సిన, తరిచి మళ్ళీ చదవాల్సిన గ్రంథం ఇప్పుడు టిబెట్ యోగి మీలారేపా చరిత్ర. చాలా అద్భుతమైన గ్రంథం అండి ఇది. టిబెట్ ప్రాంతానికి చెందిన క్రీస్తు శకం 1135 ఆ టైంలో బౌద్ధ జ్ఞాని మీలారేపా అనేది ఆయన తన తల్లి కోరికపై కుటుంబ శత్రువులను శిక్షించుటకే బాల్యమున క్షుద్ర విద్యల్ని అభ్యసించి దుర్భర జీవితాన్ని గడిపి పిమ్మట తన ప్రవర్తనకు పశ్చాత్తాపం చెంది సత్యాన్వేషణకే పరితపించారు. చాలా అద్భుతమైన గ్రంథం, అందరూ ఇది చదవాల్సిన గ్రంథం అన్నమాట. చాలా బాగుంటుంది ఇది. మీలారేపా చరిత్ర ఇది మాస్టర్ గారు రచించింది. బౌద్ధ జ్ఞాని మీలారేపా ఏమవుతుందంటే తన తల్లి కోరికపై కుటుంబ శత్రువులను శిక్షించడానికి వీళ్ళకి ఏమవుతుందంటే వీళ్ళని తల్లిని ఇతన్ని మోసం చేస్తారు కుటుంబం వాళ్ళు, అందుకని చెప్పి అతని బంధువులు. అందుకని ఆ తల్లి కోరిక మీద ఆయన ఏం చేస్తారంటే మీలారేపా ఆ శత్రువుల్ని శిక్షించాలని చెప్పి చిన్నప్పటి నుంచి క్షుద్ర విద్యలని అభ్యసిస్తాడు. ఆయన క్షుద్ర శక్తులతో క్షుద్ర విద్యల్ని అభ్యసిస్తారు. తర్వాత ఏమవుతుందంటే ఆయనకి దుర్భరమైన జీవితాన్ని గడిపి తన ప్రవర్తనకు పశ్చాత్తాపం చెంది ఎంతోమందిని ఈ క్షుద్ర శక్తులతో చంపేస్తాడు ఆయన. దానికి ఇంకా ఆయన చాలా పశ్చాత్తాపం చెంది అప్పుడు సత్యాన్వేషణకే పరితపిస్తాడు. ఏంటి ఇట్లా చేశాను, ఇట్లా అయిపోయింది అని చెప్పి, మరి ఎంత ఇదో కదా పాపం ఆయన మూట కట్టుకున్నది అని పరితపిస్తాడు. గురువు మార్పా గారు నిర్దేశించిన సాధన ద్వారా సంపూర్ణ జ్ఞానిగా మారి వీరి అద్భుత జీవిత చరిత్ర సాధకులకు అత్యంత పఠనీయము. తర్వాత మార్పా అనే గురువుగారి వల్ల ఆయన నిర్దేశించిన సాధన ద్వారా ఆయన ఒక గురువుని ఆశ్రయిస్తారు. చాలా బాగుంటుందండి. నేను చెప్తే మళ్ళీ అప్పుడు ఇది ఉండదు మీకు, అది చదువుకుంటే చాలా బాగుంటుంది. ఆ నిర్దేశించిన సాధన ద్వారా సంపూర్ణంగా జ్ఞానిగా మారుతారు ఆయన. వీరి అద్భుత జీవిత చరిత్ర సాధకులకు అత్యంత పఠనీయము. తర్వాత నేను దర్శించిన మహాత్ములు, మాస్టర్ గారు ఏ మహాత్ముల్ని దర్శించారు అన్నది మనకి వాళ్ళ చరిత్రను కూడా మనకి పొందుపరచడం జరిగిందనమాట. దాంట్లో ఒకటి శ్రీ పాకలపాటి గురువుగారి చరిత్ర, ఇది మనం చదువుకున్నది. ఈ గ్రంథంలో శ్రీ పాకలపాటి గురువుగారితో గల అనుభవాల్ని, సంభాషణలను, స్వవిషయాలను, వారి ప్రేమ భావాలను చక్కగా వివరిస్తారు భరద్వాజ్ గారు. ఇందులో పాకలపాటి గురువుగారి గురించి వివరించి ఉంటుందన్నమాట. అది కాకుండా మాస్టర్ గారి అనుభవాలు అవన్నీ ఉంటాయి పాకలపాటి గురువు గారితో. ఇవన్నీ ఆయనతో సంభాషణలు, ఇవన్నీ చాలా చక్కటి గ్రంథం ఇది. తర్వాత అవధూత శ్రీ చీరాల స్వామి చరిత్ర, ఇది కూడా మనం చదువుకున్నాం. పండిత సమదర్శన అన్న వాక్యానికి వీరి చరిత్రే సాక్ష్యం. చీరాల పట్టణపు రోడ్లపై సంచరించే అవధూతతో శ్రీ భరద్వాజ్ గారు పొందిన అనుభూతుల్ని పాఠకులకు చక్కని హృదయానుభూతిని కలిగించేలా చిత్రించారు. ఇక్కడ ఆయన చీరాలలో పట్టణంలో రోడ్డుపై సంచరించే అవధూత ఆయన చీరాల స్వామివారు. అదే మాస్టర్ గారు ఆయన దగ్గర పొందిన అనుభూతుల్ని చక్కగా మన అందరికీ హృదయానికి హత్తుకునేలాగా దాన్ని, ఆ గ్రంథాన్ని మాస్టర్ మనకు అందించారు. ఇందులో రెండో భాగంలో అవధూత శ్రీ రాకాడి బాబా గారితో గల అనుభవాలను అందించిన చిన్న పుస్తకం. ఈ మొదటేమో చీరాల స్వామి చరిత్ర ఉంటుంది, ఆ గ్రంథంలోనే రెండో భాగం కింద శ్రీ రాకాడి బాబా గారితో గల అనుభవాలు ఉన్న ఒక చిన్న పుస్తకం అనమాట. ఇది కూడా చదువుకున్నాం మన రాకాడి బాబా గారిది, చీరాల స్వామి వారి చరిత్ర. తర్వాత అది చాలా
అన్నీ దేనికదేనండి, అద్భుతమే ఏదైనా సరే. తర్వాతది 3 శ్రీ ఆనందమాయి మాత. ఉత్తరప్రదేశ్లోని జ్ఞానస్వరూపిణి యగు శ్రీ ఆనందమాయి మాత సాన్నిధ్యంలో శ్రీ భరద్వాజ్ గారు పొందిన ఆనందాన్ని పాఠకులకు పంచిపెడుతున్న పుస్తకం. ఇది మనకి తెలుసు, ఆనందమాయి అమ్మగారిది. ఇది కూడా మనం చదువుకున్నాం. మాస్టర్ గారు ఆవిడ దర్శనానికి వెళ్ళడం, ఎంత తప్పిస్తూ వెళ్ళారు, అక్కడ ఎట్లాంటి పరిస్థితులలో ఉన్నారు మాస్టర్ గారు, ఇదంతా మనం చదువు. అక్కడ వసతి ఉండదు మాస్టర్ గారికి, చలి, ఉప్పు బిస్కెట్లు, టీ తాగుతూ ఉంటారు, అంతా అందరికి గుర్తొచ్చి ఉంటుంది. ఇది చాలా అమ్మ నుంచి చక్కగా ఆయనకి మంచి ఆశీస్సులు అవి లభిస్తాయి. తర్వాత చక్కటి అద్భుతమైన గ్రంథం. తర్వాత అవధూత శ్రీ వెంకయ్య స్వామి చరిత్ర. నెల్లూరు జిల్లా నాగలవెల్లట్టూరు గొలగమూడి ప్రాంతంలో వీధుల వెంట సంచరిస్తూ పిచ్చి వెంకయ్యగా లోకుల దృష్టిలో పడ్డ వీరు తమ దివ్యలీలల ద్వారా అదే ప్రజల చేత భగవాన్ వెంకయ్య స్వామిగా కీర్తించబడ్డారు. ఈయన నెల్లూరు జిల్లాలో నాగలవెల్లట్టూరు గొలగమూడి ప్రాంతంలో వీధుల్లో తిరుగుతూ ఉండేవారు. ఈయన అందరూ పిచ్చి వెంకయ్య అనేవారు. తర్వాత ఈయన దివ్యలీలలు అన్నీ అందరికీ అనుభవం అయ్యి ఇంకా ఆయన భగవాన్ వెంకయ్య స్వామిగా కీర్తించబడ్డారనమాట. 1982 ఆగస్టు 24న గొలగమూడిలో సమాధి చెందిన వీరు దేవుడు ఎట్లా కనబడతారు స్వామి అంటే అందరినీ సమానంగా చూసుకుంటే కదయ్యా అని, సంపన్నత్వం, సాధారణత్వం, సద్గురు సేవ కలిగి ఉండాలయ్యా అని ప్రబోధించే స్వామివారి దివ్యలీలలు, విశేషాలు, భక్తుల అనుభవాలను ఆచార్య శ్రీ భరద్వాజ గారు రసవత్తరంగా చిత్రీకరించిన గ్రంథరాజం ఇది. ఈ గ్రంథంలో ఈయన స్వామి గురించి ఎన్నో అద్భుతమైన విషయాలు ఉంటాయి. అది కాక వారి దివ్య లీలలు కూడా ఉంటాయి. 1982 ఆగస్టు 24న స్వామి వెంకయ్య స్వామి వారు గొలగమూడిలో సమాధి చెందారు. వీరు దేవుడు ఎట్లా కనబడతారు స్వామి అని అడిగితే భక్తులు అందరినీ సమానంగా చూసుకుంటే కదయ్యా అన్నారట. సంపన్నత్వం, సాధారణత్వం, సద్గురు సేవ కలిగి ఉండాలని ఆయన ప్రబోధిస్తూ ఉండేవారట స్వామి వెంకయ్య స్వామి వారు. వారి దివ్యలీలలు, విశేషాలు, భక్తుల అనుభవాలు, వీటన్నిటినీ మాస్టర్ గారు చాలా చక్కగా చిత్రీకరించిన గ్రంథరాజం ఇది. 5 సద్గురు దర్శనం. శ్రీ భరద్వాజ్ గారి ఆధ్వర్యంలో శ్రీ షిరిడి సాయి మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా అంటే మార్చి 12, 1981 విద్యానగర్ సద్గురు దర్శనం పేరుతో దత్తాత్రేయ పేరుతో ఆంగ్లమున విడుదలైన సావనీర్లో మహర్షుల, యోగుల, యోగినుల జీవిత విశేషాలను వారి చిత్రపటములతో సహా పొందుపరచబడినవి. సద్గురు దర్శనం అన్న దాంట్లో ఇంగ్లీష్లోనేమో దత్తాత్రేయ అని ఉంటుందన్నమాట. దాంట్లో సావనీరట, దాంట్లో మహర్షులు, యోగులు, యోగినులు వాళ్ళ జీవిత రహస్యాలన్నీ వాళ్ళ ఫోటోలు అవి వేసి పొందుపరిచారట మాస్టర్ గారు. అంటే అందరికీ తెలియాలి మహనీయులు అని చెప్పనమాట. సద్గురు జ్యోతి 1-2 భాగాలు. 1982 ఆగస్టు 4 శ్రావణ పూర్ణిమ ఒంగోలు నందలి ద్వారకామాయి సత్సంగ మందిర ప్రారంభోత్సవం మరియు శ్రీ షిరిడి సాయి ప్రధాన మందిరం శంకుస్థాపన మహోత్సవం సందర్భంగా షిరిడి సాయి కల్చరల్ మిషన్ లాయర్పేట ఒంగోలు వారు ఆచార్య భరద్వాజ గారి మార్గదర్శకత్వంలో సద్గురు జ్యోతి ప్రథమ భాగం వెలువరించారు. ఇది మాస్టర్ గారు వివిధ భక్తులు శ్రీ సాయి తత్వంపై ప్రచురించిన వ్యాసముల సంచిక. రెండవ భాగం 1990లో వెలువడింది. సద్గురు జ్యోతి అని చెప్పి దాన్ని కూడా ప్రచురించారట మాస్టర్ గారు. కొన్నేను మిగతా సాయి భక్తులు కొన్ని బాబా తత్వం మీద వాటిని వ్యాసాల కింద ప్రచురించారట. మరోనంద దీపం. వివిధ ప్రాంతాల్లోని వ్యక్తుల, భక్తుల అభిప్రాయ వ్యాసాలను సేకరించి కావలి నందదీప్ సాయి సమాజ్ వారు ప్రచురించిన శ్రీ మాస్టర్ గారి 51వ జన్మదిన అభినందన సంచిక. ఇదేంటంటే ఇది మాస్టర్ గారి 51వ జన్మదినానికి అభినందన సంచికగా ఈ గ్రంథాన్ని వచ్చిందనమాట. ఆచార్య భరద్వాజ గారి వ్యక్తిత్వం, వారు సమాజానికి చేసిన సేవ, సాయి ధర్మ ప్రచారాన్ని గూర్చిన విశేషాలు, భక్తుల అనుభూతులు కళ్ళకు కట్టినట్టు తీర్చిదిద్దిన ఏకైక సంచిక. ఇందులో మాస్టర్ గారి గురించి అన్నీ ఉంటాయన్నమాట. భక్తులు ఏమేమి, వాళ్ళ అనుభవాలు ఏంటి, అసలు మాస్టర్ గారి దగ్గరికి వాళ్ళు ఎలా వచ్చారు, మాస్టర్ గారు ఏం చెప్పేవారు, ఇవన్నీ దాంట్లో ఉన్నాయి. ఇవి కాక దీన్ని నందదీప్ సాయి సమాజ్ వాళ్ళు ప్రచురించారు ఈ గ్రంథాన్ని. ఆ ప్రాంతాల్లోని వ్యక్తులు, భక్తులు అభిప్రాయాలన్నీ సేకరించి
వాళ్ళు కావాలి అన్నమాట, వాళ్ళు ప్రచురించినది అది. ఇవి కాక భరద్వాజ గారి అముద్రిత గ్రంథాల్లో ముఖ్యంగా సాధనా రహస్యాలు, హోమియో వైద్య విధానం, సర్మన్ ఆన్ ది మౌంట్, క్రీస్తు చెప్పిన కొండ మీద ప్రసంగం, ఫ్రీడమ్ మూమెంట్ ఉన్నాయి. ఇంకా కొన్ని గ్రంథాలు ప్రచురితం అవ్వలేదు, ముద్రణ అవ్వలేదన్నమాట. అముద్రిత గ్రంథాలు ఇవి. ఇతరులచే వీరు రచింపజేసినవి. మాస్టర్ గారు ఇతరుల చేత రచింపచేసిన గ్రంథాలన్నమాట. వేదమా ఆధునిక విజ్ఞానమా, రచన ఎక్కిరాల విక్రమాదిత్య. అవధూత శ్రీ చివటం అమ్మ, మనం చదువుకున్నామండి. శ్రీమతి శారదా వివేక్. శ్రీ గురు సిద్ధారూఢ స్వామి చరిత్ర, రచన శ్రీమతి శారదా వివేక్. ధునివాలా దాదా చరిత్ర, రచన పెసల సుబ్బరామయ్య. ఇతరుల చేత వీటిని రచింపజేశారు మాస్టర్ గారు. శ్రీ భరద్వాజ గారి గ్రంథాల్లో ప్రత్యేకత. భరద్వాజ గారు పురాణాల గాథల జోలికి పోలేదు. ప్రాంతీయ కుల మత భేదాలను పాటించక ఆయా చోట్లకు వెళ్ళి ఆయా వ్యక్తులను కలిసి విషయ సేకరణ చేసి ప్రత్యక్షంగా పరిశోధించి నిగ్గు తేల్చి సమకాలీన సాధు సత్పురుషుల జీవిత గాథల్ని రుజువులతో సహా అందించారు. మాస్టర్ గారు ఈ పురాణాలు వాటి జోలికేం వెళ్ళలేదు. ప్రాంతీయ కులమత భేదాలను పాటించక, ప్రాంతీయ భేదాలు లేవు, కులమత భేదాలు లేవు, అవేమీ పాటించలేదు మాస్టర్ గారు. ఆయా చోట్లకు వెళ్ళి అన్ని చోట్లకి వెళ్ళారు, అందరినీ కలిశారు మాస్టర్ గారు. ఎంతోమంది వ్యక్తుల్ని కలిసి విషయ సేకరణ చేసి ప్రత్యక్షంగా పరిశోధించి ఆయన ప్రత్యక్షంగా దాన్ని పరిశోధించి నిగ్గు తేల్చి సమకాలీన సాధు సత్పురుషుల జీవిత గాథల్ని రుజువులతో సహా అందించారు. అందరికీ రుజువులతో సహా ఆ గ్రంథాలని అందించారనమాట. ఖచ్చితంగా వీళ్ళు మహనీయులు అని చెప్పి, ఎవరెవరైతే నిజమైన మహనీయులు ఉన్నారో వాళ్ళందరినీ రుజువులతో సహా మాస్టర్ గారు ఆయన అందించారు వాడి జీవిత గాథాన్ని. వీరు అనేక గ్రంథాలను రచించారు. షిరిడీ దర్శనానంతరము 1600-1700 మహాత్ముల చరిత్రను చదివినట్టు వీరు కలుచేడు సత్సంగం ప్రసంగంలో తెలియజేశారు. చూడండి అసలు ఆ నెంబరు 1600-1700 మహాత్ముల చరిత్రలట. అసలే చూడండి అండి ఎన్ని చదివారో మాస్టర్ గారు. 1600-1700 మహాత్ముల చరిత్రలు, అంతమంది మహనీయుల చరిత్రలు చదివారట మాస్టర్ గారు. విజ్ఞాన వీచికలు అన్న గ్రంథ రచనకు 71 మంది శాస్త్రజ్ఞుల గ్రంథాలను పట్టించినట్టు చెప్తారు. ఇది మనం ఇందులో చదువుకున్నాం కూడా, విజ్ఞాన వీచికలు. అప్పుడు 71 మంది శాస్త్రజ్ఞుల గ్రంథాలు చదివారట విజ్ఞాన వీచికలు రాసేటప్పుడు. అంటే ఎంత చదివారో చూడండి మాస్టర్ గారు. మనకు ప్రూఫ్తో సహా అందించారు అన్నిట్లో. ప్రమాణం లేనిదే తానే విషయము చెప్పలేదని, రాయలేదని అనేక ఉపన్యాసాల్లో చెప్పేవారు. ప్రమాణం లేనిదే నేను ఏ విషయం చెప్పలేదు, రాయలేదు అని చెప్పి అనేక ఉపన్యాసాల్లో ఆయన చెప్పారట. ఏది రాసినా నేను ఏది చెప్పినా ప్రమాణం ఉన్నదే చెప్పాను, ప్రమాణంగా అది తీసుకుని చెప్పాను దేన్నైనా అని చెప్పారట. అందుకేనేమో వారి ప్రతి గ్రంథము ప్రామాణికమై భాసిల్లుతున్నది. బాబా చరిత్రపై అప్పటికే వచ్చిన గ్రంథాలని విమర్శించక శ్రీ సాయి లీలామృతము గ్రంథాన్ని ఉత్తమోత్తమంగా తీర్చిదిద్దారు. బాబా చరిత్ర అప్పటికే చాలా ఉన్నాయండి చరిత్రలు. మాస్టర్ గారు లీలామృతం రాసే నాటికే చాలా చరిత్రలు ఉన్నాయి. కానీ మాస్టర్ గారు వాటిని విమర్శించలేదు. విమర్శించకుండా లీలామృతం గ్రంథాన్ని ఉత్తమోత్తమంగా తీర్చిదిద్దారు. ఇక హైలైట్ అన్ని గ్రంథాల్లోకి అన్నమాట. అంత చక్కగా ఉత్తమోత్తమంగా దాన్ని తీర్చిదిద్దారనమాట. ఉదాహరణ, బాబా పత్రి గ్రామంలో జన్మించడం, ఫకీరుకు అప్పగించబడడం, తర్వాత సేలు గ్రామంలోని వెంకూసా అనే గురువుకు అప్పగించబడి వారిచే సర్వశక్తులు పొంది షిరిడీ చేరారన్న కథకు ఆధారం ఎక్కడా లేదని అంటారు. చాలా గ్రంథాల్లో రకరకాలుగా ఉంటుంది. పత్రి గ్రామంలో జన్మించారు, తర్వాత ఫకీర్గా అప్పచెప్పారు, తర్వాత సేలులో వెంకూసా అనే గురువుకి అప్పగించబడ్డారు, వారిచే అన్ని శక్తులు పొంది షిరిడీ చేరారు, ఇట్లాంటివి ఉంటాయి కొన్ని గ్రంథాల్లో. కానీ వాటికి వేటిల్లోనూ ఆధారం లేదు అని మాస్టర్ గారు చెప్పారు. శ్రీ సాయికి పుట్టుకే లేదని ప్రామాణికంగా ఆధారాలతో తన శ్రీ సాయి లీలామృతం గ్రంథంలో నిరూపిస్తారు. బాబాకి అసలు పుట్టుకే లేదు అని చెప్పి ప్రామాణికంగా ఆధారాలతోటి మాస్టర్ గారు లీలామృతం గ్రంథంలో నిరూపించారనమాట. ఏ గ్రంథంలో అనేవి విమర్శించలేదు. ఏది నిజమో అది సాయి లీలామృతంలో పొందుపరిచారు అంతే.
చెప్పారు. కొన్ని కొన్ని గ్రంథాల్లో ఇట్లాంటివి లేవు. వేసెతో ముద్దులాట తగదు, ఇట్లా ఉపదేశాలకు పోవద్దు, ఇవన్నీ ఉన్నాయి చూసారా. ఇవన్నీ మాత్రం చెప్పారు, చాలా గ్రంథాల్లో లేవు. దీంట్లో నేను చెప్తున్నాను దీని గురించి అని చెప్పి మాస్టర్ గారు చెప్పారు. అది యేసుక్రీస్తు శ్రీ రామకృష్ణ పరమహంస వలె ఎక్కువ ఉదాహరణలతో, పోలికలతో, అలంకారాలతో క్లిష్టములకు ఆధ్యాత్మిక విషయాన్నైనా అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టు రచించుట మాస్టర్ గారి నేర్పరితనము. మాస్టర్ గారిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే చాలా ఎక్కువ ఉదాహరణలు, మంచి మంచి ఉదాహరణలు చెప్తారు చూడండి. పోలికలు ఉంటాయి దాంట్లో, దీనికి దానికి పోలిస్తూ, అలాగా క్లిష్టమైనటువంటి దాన్ని ఆధ్యాత్మిక విషయాన్నైనా సరే, ఎంత కష్టమైన ఆధ్యాత్మిక విషయమైనా సరే అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టుగా, అంత సులువుగా అరటిపండు శుభ్రంగా ఒలిచి చేతిలో పెడితే ఎంత హాయి. నిజంగా మాస్టర్ గారి గ్రంథాలన్నీ మనకు అట్లాగే ఉంటాయి. అలా ఒలిచి చేతిలో పెట్టినట్టు రచించారు మాస్టర్ గారిది. అది నేర్పరితనం, అంటే అందరికీ పామరులకు కూడా అర్థమయ్యేలాగా అన్నమాట. ఉదాహరణ 1, భక్తి జ్ఞాన వైరాగ్యం, యోగం, ధ్యానం వీటికి గల సంబంధాన్ని గురించి ఆధ్యాత్మిక జీవనమును కారుకు భక్తియే పెట్రోలు, జ్ఞానమే స్టీరింగ్, వైరాగ్యమే బ్రేకు, యోగమే ఇంజన్, ధ్యానంతో కారు కదలడము సద్గురువు మార్గము, పరమార్థము లక్ష్యము, సాత్విక బుద్ధే డ్రైవింగ్, వీటిలో ఏది లోపించిన ఆధ్యాత్మికత కుంటుపడుతుంది అంటారు. అంటే ఒక కారుతో పోల్చారట మాస్టర్ గారు ఆధ్యాత్మికతను. భక్తి, జ్ఞానం, వైరాగ్యం, యోగం, ధ్యానం వీటికి గల సంబంధాన్ని గురించి మాస్టర్ గారు ఎలా చెప్పారంటే, ఆధ్యాత్మిక జీవనమును కారు, ఆధ్యాత్మిక జీవితం అనేది ఒక కారు అయితే కనుక భక్తి పెట్రోల్ట. భక్తి అనేది పెట్రోల్ లేకుండా కదలదు కదండి కారు. భక్తి లేకుండా మనకు కుదరదు భక్తి. జ్ఞానమే స్టీరింగ్, జ్ఞానం అనేది కారుకి స్టీరింగ్ అనమాట. అది కదిలితే, అది ఉంటే కానీ, స్టీరింగ్ ఉంటే కానీ కారు కదపలేం కదా, మనం వెళ్ళదు కారు. అది స్టీరింగ్ అంటున్నారు. వైరాగ్యమే బ్రేక్, వైరాగ్యం అనేది బ్రేక్ ఎప్పుడు వేయాలో తెలియాలి కార్ డ్రైవ్ చేసేవాడికి. అదే వైరాగ్యం, ఆధ్యాత్మికతలో కూడా వైరాగ్యం. యోగమే ఇంజన్ ఉండాలిగా కారుకు ముందు. ఇంజన్ పైనంతా ఉండి ఇంజన్ లేకపోతే ఎట్లాగా, అదే యోగమే ఇంజన్ అన్నట్ట. ధ్యానంతో కారు కదలడము సద్గురువు మార్గము, ధ్యానంతో ఈ కారు ఏదైతే కదులుతూ ఉంటుందో అది సద్గురువు యొక్క మార్గం, సరైన దారిలో వెళ్ళడం అనమాట. పరమార్థము లక్ష్యము, సాత్విక బుద్ధే డ్రైవింగ్. మనం మరి డ్రైవింగ్ చేయాలి కదండి, మనకు వచ్చి ఉండాలి డ్రైవింగ్. అదే పరమార్థము, లక్ష్యము, సాత్విక బుద్ధి, అదే డ్రైవింగ్. వీటిలో ఏది లోపించిన ఆధ్యాత్మికత కుంటుపడుతుంది అంటారు. దీనిలో ఏం లేకపోయినా కారు వెళ్ళదు కదా. అందుకని వీటిల్లో, ఈ పైన చెప్పుకున్న వాటిల్లో ఏది లోపించినా సరే ఆధ్యాత్మికత కుంటుపడుతుంది మనకి. ఇవన్నీ ఉండాలి ఆధ్యాత్మికంగా ఉండదలిచిన వాడికి. 2, ఆధ్యాత్మికత ధ్యానం మానవుని నిష్క్రియుని చేయదు. చాలా ఇంపార్టెంట్ అండి. ఆధ్యాత్మికత అంటే మనం ఏం చేయకుండా చక్కగా కూర్చోవడం అనుకుంటారు కబుర్లు చెప్తూ. కాదు, ఆధ్యాత్మికత అనేది నిష్క్రియుని చెయ్యదు. ఎలా అంటే సైకిల్ తొక్కడం నేర్చాక మాట్లాడుతూ తొక్కినట్లు జీవితం ఆధ్యాత్మికతలో భాగంగా, అంటే జీవితంలో ఆధ్యాత్మికత ఒక భాగం కాక కొనసాగుతుందంటారు. జీవితంలో ఆధ్యాత్మికత అనేది ఒక భాగం కాదు, అది అలా మొత్తం జీవితం అంతా ఆధ్యాత్మికతే కొనసాగుతూనే ఉంటుందన్నమాట. సైకిల్ తొక్కడం నేర్చుకున్న తర్వాత ఎలా ఉంటుంది, మాట్లాడుతూ తొక్కేస్తాం మనం సులువుగా. అవునండి, తొక్కేసుకుంటూ వెళ్ళిపోతాం. అప్పుడేం మనకి బెసకడం అనేది ఉండదు, పడ్డం అనేది ఉండదు. వచ్చేసిన తర్వాత రాకముందు ఏమవుతుంది, పడిపోతాం. జాగ్రత్తగా పట్టుకుని ఎవడైనా మాట్లాడంటే పక్కకు కదిలిపోతూ ఉంటాం. పక్కకు కూడా తిరగడానికి కూడా భయం వేస్తూ ఉంటుంది. ఎవడైనా మాట్లాడితే మాట్లాడకరా అంటాం. కానీ వచ్చేసిన తర్వాత హాయిగా కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. చూడండి అంత చక్కగా ఉంటుంట అది. అందుకని నిష్క్రియుని ఏం చేయదు ఆధ్యాత్మికత. బాబా వద్దకు భక్తులు కలకండ పలుకు వద్దకు చీమలు చేరినట్లు చేరేవారని, పేద బ్రాహ్మణుడికి బాబా ఇచ్చిన పొట్లం శ్రీ సాయి పైకి ముస్లింలా కనిపించినట్లు ఆ పొట్లం మాంసపు పొట్లంలా కనిపించిందని మనకి తెలుసు. బాబా వద్దకు భక్తులందరూ కలకండ పలుకు వద్దకు చీమలు చేరినట్లు చేరేవారట.
పేద బ్రాహ్మణుడికి బాబా ఇస్తారు కదా, పేద బ్రాహ్మణుడు వచ్చి అడుగుతాడు బాబాని. అడిగితే బాబా అతనికి ఒక పొట్లం ఇచ్చి, నువ్వు దారిలో విప్పి చూడకు, ఇంటికి వెళ్ళాక అప్పుడు ఇప్పి చూడు, అప్పుడు నువ్వు నీ కుటుంబం తినండి అంటారు. అనేసరికి అతను తీసుకెళ్తే కుతూహలం ఎక్కువైపోతుంది. అంటే ఆయన ఏమిచ్చాడో, అసలే ముస్లిము, ఈయనకు అనుమానం ముస్లిం అని. ఏం చేశాడు, ఒక చోటకు దారిలో ఆ పొట్లం ఇప్పేశాడు. ఇప్పి చూసేసరికి ఏమైంది, మాంసం కనిపించింది. అది తీసుకెళ్ళి వెంటనే నదిలో పడేశాడు. పడేస్తే ఏమైంది, అందులో బంగారం అయిపోయింది. చూడండి, పొట్టేల మాంసం ఉందట అందులో. టక్కన పడేశాడు నీళ్ళల్లో. పడేసేసరికి చిచ్చిచ్చి అని పడేశాడు. అసలే ముస్లిం ఈయన, ఏమి ఇచ్చాడో ఏమిటో అని ఇప్పేసరికి పొట్టేలు, భావానికి తగినట్టే పొట్టేలు మాంసం ఉంది. అది నీళ్ళలో పడేశాడు. ఇంత బంగారం ముద్దగా వెళ్ళిపోయింది అందులో. చూడండి, వాడు ఇప్పుడు బాబా చెప్పినట్టుగా ఇంటికి పట్టుకెళ్ళి విప్పితే బంగారం లభించేది కదా. ఎందుకు తీస్తాడు, ఏమో ముస్లిం అసలు ఏమి ఇచ్చాడో ఏమిటో, పైగా వెళ్ళి తినమంటున్నాడు అని చెప్పి ఇప్పాడు మధ్యదారులు. ఆయన చెప్పారు ముందే, దారిలో ఇప్పకు, ఇంటికి వెళ్ళాక తీయని చెప్పారు. అంటే శ్రీ సాయి పైకి ముస్లింలా కనిపించినట్లే ఆ పొట్లం మాంసపు పొట్లల్లా కనిపించింది అతనికి. బాబాని చూస్తే ముస్లింలా కనిపించారు అతనికి. అతని భావమే అది కదా ముస్లిం అని. అయినా ఏదో అడుగుదానిలని వచ్చాడు. అలా కనిపించినట్టే ఆ పొట్లం తీసేసరికి వాడి భావాన్ని బట్టే అది పొట్టేలు మాంసంలా కనిపించింది. చూడండి. తర్వాత, నీరు దైవమా అనుకుంటే అందులోని అలలు జీవులు అని పోలిస్తారు. నీరు మొత్తం ఉందనుకోండి, ఆ నీరంతా దైవం అనుకుంటే అందులో అలలు, నీటిలో అలలు వస్తాయి కదండి, సముద్రంలో అలలు, ఆ అలలన్నీ జీవులుట, అంటే మనం జీవులం. సాయి వేషధారణ గూర్చి అంటే మాస్టర్ గారు ఎట్లా రాశారు, ఆయన రాసినవి అంత నేర్పుగా చక్కగా ఎట్లాంటివి ఆయన మెన్షన్ చేసేవారు అని చెప్పి ఎట్లా చెప్పేవారు అన్నది ఇక్కడ చెప్తున్నారనమాట. సాయి వేషధారణ గురించి చిరిగిన కఫ్నీయే చీనాంబరం. ఆయనకి అన్నీ అవే పట్టుబట్టలు, ఆయనకి చిరిగిన కఫ్నీలు బాబాకి. తల చుట్టూ రుమాలే రత్న కిరీటం. ఆయనకి ఇప్పుడైతే కిరీటాలు పెట్టారు, కానీ ఆయన విగ్రహానికి ఆయన ఉన్నప్పుడు లేదు కదండి. తల చుట్టూ రుమాలు కట్టుకునేవాళ్ళు, అదే ఆయన రత్న కిరీటం ఆయనకి. మసీదు ముంగిటనున్న రాయియే సింహాసనం. ఇప్పుడు సింహాసనం మీద కూర్చోపెట్టారు ఆయన్ని. బాబా ఉన్నప్పుడు మసీదులో ఒక రాయి మీద కూర్చున్నారు ఆయన, అదే ఆయన సింహాసనం. శిథిలమైన మసీదే రాజసౌధం. రాజమందిరం అంతా ఆయన శిథిలం అయిపోయి, ఇప్పుడు పెద్ద షిరిడి మనకంతా చక్కగా ఉంది కానీ కట్టేసి ఇప్పుడు మనకు చూస్తే, కానీ అప్పుడు ఆ బాబా శరీరంతో ఉన్నప్పుడే ఆ శిథిలమైన మసీదే రాజసౌధం, అదే రాజమహల్. చేతనున్న సట్కాయే రాజదండం. చేతిలో ఆయన సట్కా ఉండేది చూడండి, అదే రాజదండం ఆయనకి. ధునిలో గల విభూతియే ధనాగారం. ఆయనకి ఏముందండి ధనాగారాలు, ధనం ఏమీ లేదు, ధునిలో ఉన్న విభూతి అంతే కదా. ఎవరు వచ్చినా సరే విభూతి ఇచ్చేవారు ఆయన అని చక్కని రూపకాలంకారంతో వర్ణిస్తారు. ఆయన దక్షిణలో ఉంచుకున్నారా, అప్పట్లోనే బోళ్ళంత దక్షిణలో వచ్చేది. సాయంత్రం అయ్యేసరికి అందరికీ పనిచేసేవారు బాబా. ఆయన ఉంచుకున్నది ఏమీ లేదు. ఆయన ఆ విభూతి ధునిలో ఉన్నదే ఆయనకి ధనాగారం, అదే అని చక్కని రూపకాలంకారంతో వర్ణిస్తారు. ఆయన మాస్టర్ గారి వర్ణన అంతా ఇందులో కొద్దిగా చెప్పారనమాట. భాషలో నగ్నతను పాటిస్తారు భరద్వాజ. అవధూతలు ఉన్మత్త భాషలో మార్మిక సందేశాలు ఇచ్చేవారు. వారి మాటలు ఈనాటి కృత్రిమ నాగరిక సభ్య సమాజానికి ఏమరుగు లేకుండా అలాగే అందించడంలో శ్రీ భరద్వాజ గారు గొప్ప సాహసాన్ని ప్రదర్శించారు. చాలా చోట్ల ఎన్నో తిట్లు ఉంటాయండి, అవధూతలు తిట్లు ఉంటాయి చాలా. వాటిని కూడా మాస్టర్ గారు ఈ కృత్రిమ నాగరిక సభ్య సమాజానికి ఏమరుకు లేకుండా అలాగే వాళ్ళు ఎలాగన్నారో అలాగే దాంట్లో పొందుపరిచారు మాస్టర్ గారు. గొప్ప సాహసం అది. గబుక్కున అట్లాంటి పదాలు రాయాలన్నా
చెప్పాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ మాస్టర్ గారు అట్లా రాశారు వాటిని. ఏం భయపడలేదు. ఆ మహనీయులు అట్లా అన్నారు అనడానికి ఆయన ఏమనుకోలేదు. ఎందుకంటే మాస్టర్ గారికి తెలుసు దాంట్లో ఎంత సందేశం ఉందో, హిడెన్గా ఎంత ఉందో అనేది వాళ్ళ మాటల్లో. అంటే మనకు అర్థం కాదు కదా, అవి తిట్లు అనిపిస్తుంది. ఏంటి ఇట్లా బూతులు తిడుతున్నారంటే అనిపిస్తుంది అవధూతలు. కానీ కాదు, దాంట్లో ఏదో ఉంది, అది మనకు తెలియదు కదా. చూస్తే అట్లా అనిపిస్తుంది, ఎట్లాంటి పదాలు మాట్లాడుతున్నారు అనిపిస్తుంది. మాస్టర్ గారు ఏం భయపడలే, అన్నీ చక్కగా రాశారు. ఇట్లా తిట్టారు ఆయన బ్రహ్మాండం, ఎందుకో కూడా రాశారు. తర్వాత ఏం జరిగాయో కూడా రాశారు తిట్టిన తర్వాత. అలాగే ఒకటి ఉంటుంది కదా లీలామృతంలో మనకి, ఒక ఆవిడ వచ్చి ఏంటి బాబాయ్ ఇలా పిచ్చి తిట్లు తిడుతున్నారు, ఏంటిది ఇలా తిడుతున్నారు అని అడిగితే, ఇప్పుడు వెళ్ళి చూడు ఆవిడకి పిల్లలు కలిగారని చెప్తారు. ఇవన్నీ చాలా హిడెన్గా ఉన్నవి, చూసేవాళ్ళకి చాలా ఇదిగా అనిపిస్తుంది కదా. వీటన్నిటిని చక్కగా మాస్టర్ గారు మహాత్ములు మనం ఎలా అర్థం చేసుకోవాలన్నది చాలా చక్కగా రాసి మనకి అందించారనమాట. దీని గురించి మళ్ళీ ఇంకొంచెం మనం రేపు చదువుకుందాం, ఎందుకంటే ఇంకా టైం లేదు కదా, అందుకోసం ఇప్పటికే ఎక్కువైంది. అది రేపు చదువుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.